తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పాత్ర పోషిస్తుందేమో అనుకున్న తెలంగాణ ప్రజలకు నిజంగా కూడా ఒక ఆకతాయిలాగా బజార్ రాబడిలాగా ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే కూడా ఒక బజార్ రౌడీ ఒక చిల్లర రౌడీలాగా మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే నిజంగా బాధాకరం అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇవాళ నువ్వు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడినావో ఆ మాటలు వింటుంటే ప్రజలంతా ఉమ్మేస్తారు నీ మీద. ఎందుకంటే ఎవరినైతే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడితే నువ్వు అసెంబ్లీలో ఓడిపోయినావు. నిన్ని ప్రజలు ఎడమకాలు చెప్పు తీసుకొని కొడితేనే నువ్వు ఇవాళ అయ్యా కొడుకు ఇంట్లో కూర్చున్నారు. అదే పార్లమెంటులో గుండు సున్నా వస్తే తెలంగాణ ప్రజలు అదే ప్రజలు మరోసారి ఎడమకాలు చెప్పు తీసుకుంది అంతేనే నిన్ని ఇంట్లో కూర్చోబెడితేనే నువ్వు ఇవాళ నువ్వు నీ అయ్యా ఫామ్ హౌస్లో కూర్చొని జపం చేసుకుంటారు. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లా నీకు అసలు క్యాండిడేట్ కూడా గతి లేకుండా చేశారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడేటువంటి తీరు నిజంగా కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎవరండి ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది? నువ్వా లేకుంటే కాంగ్రెస్ పార్టీ? 10 ఏళ్ళు పాలించిన నువ్వు ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి జీతాభత్యాలు కూడా లేనటువంటి దుస్థితికి దిగజార్చినటువంటి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజాపాలనని ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా మాట్లాడతావా? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? నేను ఎన్నిసార్లు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలి తెలంగాణ ప్రజలు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేసినావా? మరి దళితులు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలా? నేను దళితులకు 3 ఎకరాలు అన్నావు, విద్యార్థులకు ఉద్యోగాలు అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోలలు ప్రజలకి మోసం చేసి అందరు ప్రజలు కట్టగట్టుకొని నిన్ను ఎడమకాలు చెప్పు తీసుకొని తంతేనే నువ్వు ఇవాళ ఇంట్లో కూర్చున్నావు. నువ్వు నీ అయ్యా ఫామ్ హౌస్లో పండుకున్నాడు.